దినముల వరకు ఏం చేయకూడదంటే, రాజు దగ్గర తప్ప ఏ దేవుని యొద్దైనను, మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. చేసిన యెడల వాడేమైపోతాడంటే సింహబోనులో వేయబడతాడు. మనవి అంటే మానవుని యొక్క కష్టాన్ని మనుషుడు ఏం చేస్తాడంటే ఇంకో వ్యక్తి చెప్పుకుంటూ ఉంటాడు. 121వ కీర్తన కాడంటాడు, కొండల తట్టు నా కరులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు. నిజమే, మానవుడికి కష్టకాలంలో సహాయం అనేది చాలా అవసరం. మానవునికి కష్టకాలంలో ఏం కావాలంటే సహాయం కావాలి. మరి ఈ సహాయాన్ని ఎవరు చేస్తారు? ఒక మానవుడు అంటే దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. మనుష్యుని ఇంకొక మనుషుడు రక్షించలేడు. ఎందుకంటే అతడు కూడా అదే కష్టంలో ఉంటాడు, అదే పాపంలో ఉంటాడు, అదే భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు. మరి సహాయం ఎవరు చేయగలుగుతారు అంటే